జీవితం ఎప్పుడైనా ప్రేమ కావాలా స్నేహం కావాలా అని ప్రశ్న అడిగిందా? నా జీవితం అడిగింది. అభిగారితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని నీకు చాలాసార్లు చెప్పా. నా ప్రేమ వాడి స్నేహం అని డిసైడ్ చేసుకో. గుడ్ బై. ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో అర్థం కాక వాడిని అడిగాను. అలా అంటుంది బావ, ఏం చేయమంటావు? నీ గర్ల్ ఫ్రెండ్ అలా అడిగినందుకు నాకు వచ్చిన కోపం కన్నా నువ్వు ఏం చేయాలని ఆలోచిస్తున్నావు చూడు, దానికి నీ మీద బాధగా ఉందిరా. బా అది అలా కాదు బా. ఆపు ఇంకా. బా 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 చా. ఇలా కన్ఫ్యూజన్లో ఇద్దరిని కోల్పోయాను. నాకు చివరికి ఎవరు మిగిలారు? బా నువ్వు వస్తావు అనుకోలేదురా. దేవదాస్కి ఓ ఫ్రెండ్ ఉండుంటే పార్వతి కోసం అలా తాగనిచ్చేవాడు కాదురా, ఖచ్చితంగా ఆపేవాడు. ఐఎమ్ సారీ రా, సారీ. సారీ ఎందురా, మనం జస్ట్ దూరంగా ఉన్నాం అంతే, విడిపోలేదు. కానీ తను లవ్ కావాలా ఫ్రెండ్షిప్ కావాలని అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు బావా నాకు. 2 అక్షరాల ప్రేమకి స్వార్థం ఎక్కువ ఉంటుందిరా, అది 2 మనసులతో ఆగిపోవాలనుకుంటా. అందుకే అర్థం చేసుకున్నాను, దూరంగా ఉన్నాను. నేను లేకపోతే నేను లవ్ గెలుస్తుంది అనుకుంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలరా. ఎప్పుడైనా గెలిపించేవాడే ఫ్రెండ్ రా, ఎప్పుడూ ఉంటాడు, ఎప్పుడైనా ఉంటాడు. కానీ దాన్ని అలాగైనా మర్చిపోను బావా, ఏం చేయమంటావు? మార్చలేని గతాన్ని మర్చిపోవాలి, మార్పునిచ్చే భవిష్యత్తు కోసం ముందుకు సాగాలి. డైలాగ్ బాగుందిరా. ఎక్కడో విన్నా ఇక్కడ సింక్ అయిందని వాడేశా. ఆ యాదవ్ కొటేషన్ పిచ్చే పోలేదురా నీకు. నువ్వు నేర్పించిన పిచ్చే కదరా. లేరా బాబు, నవ్వావు పదా. తోడుగా ఉండేది ప్రేమ, నీడలా ఉండేది స్నేహం. ఈ లోకంలో తోడులేని వాళ్ళు ఉన్నారేమో కానీ నీడలేని వాళ్ళు లేరు. నీడగా ఉండే ప్రతి ఫ్రెండ్కి ఈ మా చిన్న ప్రయత్నం అంకితం.